హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మంచితిలో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ మంచి ఆరోగ్యకరమైన పులుసు దోసకాయ పులుసు అండి. పచ్చి పులుసు అంటారు చూడండి, వంకాయ పులుసు చేస్తాం కదా, అలాగే ఈ దోసకాయతో పులుసు అండి. మా చిన్నక్క చేసిందండి, చాలా బాగా కుదిరింది. అందుకే రెసిపీ షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. దానికి చూడండి, దోసకాయ తీసుకుని ఆ దోసకాయకి అలాగా సగం ముక్క చేసుకున్న తర్వాత ఒక సగం ముక్కకి తొక్క తీసేయాలండి. ఒక సగం ముక్కని అలాగే ఉంచుకోవాలి. అందులో ఉన్న గింజలు సగం కొంచెం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే మొత్తం తీసేయచ్చు. తీసేసిన దాన్ని చూడండి, మనం ఇది సైడ్ డజన్ మ్యాటర్ అండి. ఎందుకంటే మనం ఆ ముక్కల్ని మిక్సీలో వేసి ఆడేస్తాం. ఆ సగం ముక్కల్ని అలా మిక్సీలో వేసి ఆడతాం కాబట్టి అది అలా ఉంచాలి. ఆ తొక్క తీయంది అలా ఉంచుకోవాలి. తొక్క తీసిన వాటిని మిక్సీలో వేయాలండి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇప్పుడు సీజన్ కదండి, చింతకాయ పులుసు దొరికితే చింతకాయ పులుసు, లేదంటే చింతపండు ఏదైనా వేసుకోవచ్చు. కొత్తిమీర, పచ్చిమిరపకాయ, కొద్దిగా సరిపడిన సాల్ట్ వేసుకుని జస్ట్ కోర్స్లీ ఆడుకోవాలండి. ఇది జస్ట్ ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేను ఇదివరకు కూడా నా ఛానల్లో దోసకాయ పచ్చడి ఇలాగా పెట్టానండి, చూడండి. దానికి ఓన్లీ తాలింపు వేసుకోవచ్చు, అది ముద్దగా ఉంటుంది. దానికి చూడండి, ఈవేళ పులుసు అన్నాం కదా, ఇది చెప్పాను కదా మా సిస్టర్ చేసిందండి, చాలా బాగా బాగుంది. టేస్ట్ సూపర్గా ఉంది. దానికి ఏంటంటే ఆ ముక్కల్ని, ఉండిపోయిన ముక్కని మళ్ళీ సన్నగా చాలా చిన్న ముక్కలు తరుక్కోవాలి. తరుక్కున్న వాటిలోకి ఇంకొంచెం మళ్ళీ పచ్చి కొత్తిమీర, అలాగే కరివేపాకు రెండు కూడా ఇందాక ఆడిన దాంట్లో వేసి శుభ్రం కలపాలండి. కలిపిన దాంట్లోకి చూసుకోవాలి, ఎప్పుడు చెప్తుంటాను కదా, మన పులుపు ఉప్పు చూసుకున్న తర్వాత బెల్లం అండి, స్వీట్నెస్ కోసం. ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుంది బెల్లం, మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఐరన్ కంటెంట్ ఉంటుంది. దాన్ని చూడండి, అలాగా వేసుకున్న తర్వాత దానిలోకి మనం ఇందాకలా ముక్కలకి తరిగాం కదండి, అది కూడా కలిపి ఈ పులుసు మనం తీసుకునే జారుని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, నువ్వుల పొడి అండి, ఇది నా ఛానల్లో ఆల్రెడీ నువ్వుల పొడి చేసి పెట్టి ఉన్నాను కదండి, అది ఒక్కసారి చూడండి. అలాగే లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. ఈ నువ్వుల పొడి వేసుకుంటేనే ఈ పచ్చడికి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి నువ్వులు. దానికి చూడండి, అలాగే తాలింపండి, 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ మంచి కలర్ వచ్చే వరకు, చిటపట్లు ఆడే వరకు ఆవాలను వేయించుకున్న తర్వాత తాలింపు కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.